ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మన ప్రభువారిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించక మునుపు కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 4వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 4వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. మళ్ళా చదువుకుందాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించి మన కొరకు పంచిపెట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ పాసనికి వస్తుంటున్నాం. మహాకాశము పట్టజాని గొప్ప దేవుడిగా ఉన్నందుకై వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభు దినము పునరుత్థాన పండుగ దినము ఆదివారమున తండ్రి ఈ యొక్క ఉదయకాలంలో మహనీయంలో చేరి పాటల ద్వారా నేను మాయింపచ్చడానికి, శ్లాఘించడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, మా ప్రభువును ఆత్మతోను సత్యముతోను ఆరాధించకమునపు పరలోకపు తండ్రి మీరు నాతో మాతో మాట్లాడము, నీ స్వరాన్ని వినిపించము, మేలుగా జ్ఞాపకం చేసుకుని దాసు నన్ను నిస్లో సటు మరుగుపరచము, ఖాళీ చేయము, నీ దాసుని నోట నీ మాటలుంచము. సంఘం క్షేమాభివృద్ధి కొరకై విడిచి వాడుకొని మీరు మహిమ పొందురండి. ఉదయకాలము తండ్రి తెరబడిన ఆకాశం మధ్యుంచి దేవా మీరు మహిమ పొందురమ్మని మీ చేతికి అప్పచెప్పుకుంటూ వచ్చిన మా ప్రియులను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంకా నువ్వు రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించము, మీ దయ పాలించమని కోరుకుంటూ మీరు గొప్ప దేవుడిని స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని ఫ్యాన్లు లైట్ ఆపేసిందన్న, కరెంట్ వచ్చిన తర్వాత వేసుకుందాం. సర్లే. ఉదయకాలము మన ప్రభువారిని ఆరాధించక మునుపు కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఆయన ఒక్కడే ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు అంటే ప్రాణం పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఒక్కడే సర్వాధికారం గల దేవుడు. నేను ఒక్కడనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మాట్లాడుతూ వచ్చిన దేవుడు కనుక మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. కాబట్టి ఆయన ఒక్కడైన దేవుడు ఈనాడు నీకు నాకు దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అలా కొన్ని విషయాలు చూసుకొని ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను. చూడండి, ఆయన ఒక్కడే ఏమై ఉన్నాడో, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యం, ఒట్టి ఆశ్చర్యకార్యం కాదు, మహా ఆశ్చర్యకార్యం జరిగిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, అక్కడ 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకటి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీని మధ్య నిలబడి ఉండెను. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే ఏం చేస్తూ వచ్చినంట? యేసు ఒక్కడే. అక్కడ ఇంకొకరు ఉన్నారు. ఎవరు? పాపాత్మురాలని స్త్రీ. కాబట్టి ఇక్కడ యేసు ఒక్కడే మిగులుతూ వచ్చినాడు. ఎందుకు ఆయన ఒక్కడే మిగిలినాడు? ఆమె ఎందుకు ఒకటి మిగిలింది అక్కడ అని అంటే, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అందరూ కూడా పాపులే. అందుకే అంటూ భూమి మీద వంగి ఇలా రాస్తూ ఏమంటూ వచ్చినాడు అక్కడ? చూడండి, ఏమంటూ వచ్చినాడు అక్కడ?
7వ వచనం, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు అంట. ఏం చేస్తూ వచ్చినంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండాను అంట. మరలా వంగి నేల మీద రాయిచున్నాడు అంటే ఏంటి అంటే అక్కడ అందరి యొక్క హృదయాలను ఎరిగిన దేవుడు. అందరూ కూడా ఎవరంట? పాపులే. అందుకే రోమా రాసిన పత్రిక చెప్పబడుతుంది కదా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. అలాగ చూస్తే ఎవ్వరు కూడా లేరు. అందుకే కీర్తనకారుడు 130వ అధ్యాయంలో 3వ వచనం, కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 3వ వచనం, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచినాడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఇప్పుడు దేవుడు మన కాడికి వచ్చి మన మధ్య వచ్చి ఇలా నిలబడి మన యొక్క దోషములు మన పాపములు అన్నీ కూడా కనిపెట్టి చూస్తే ఎవరు కూడా నిలవలేరు. అలాగున ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే ప్రభువారిని ఏదో ఒకటి శోధించాలని చెప్పి ఏం చేస్తూ ఉంటున్నారు అంటే పట్టుకొని వచ్చినారు. అంటే ధర్మశాస్త్రము మాకు ఇలా చెప్తుంది. ఏం చెప్తా ఉంది? ధర్మశాస్త్రంలో పాపం చేయవాడి మీద రాళ్ళు రువి సంపాల, కొట్టి సంపాల, కనుక నువ్వేం చెప్తావు అని చెప్పి ఏం చేస్తున్నాడు అని అంటే వీళ్ళందరూ కూడా గుమిగూడి కట్టకట్టి ప్రభు దగ్గరికి ఈ పాపంతో చేపడుతూ పట్టబడిన ఈ స్త్రీని పట్టుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టాడనమాట. ప్రభు పాపములు క్షమించడానికే, పాపను పిలవడానికే ఈ లోకానికి వచ్చినని చెప్పి లూకాసు సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో చెప్పబడిన రీతిగా పాపలను పిలవడానికి వచ్చినాడు. కాబట్టి పాపలను శిక్ష విధించడానికి ప్రభు రాలేదు ఈ లోకానికి. కనుక పాపములను తీసివేయటకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినాను. కాబట్టి ఈ యొక్క పాపంలో పట్టబడిన స్త్రీని శిక్షించడానికి వాళ్ళు ఏం చెప్తాడో ఈయన అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే ఒకటే టార్చర్ చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు ఒక మాట అంటూ వచ్చినాడు. ఏమంటూ వచ్చినాడంటే వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు. అందుకే రోమి రాసిన పత్రికలో చెప్పబడుతూ వచ్చి నీతిమంతుడే లేడు, ఒక్కడునూ లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అన్నట్టుగా చూస్తే ఇక్కడ అందరు చిన్నోడు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఏం చేశారంట? వెళ్ళిపోయారు. అందరి పాపాలు రాస్తూ ఉన్నాడు ఆడ ప్రభు. వంగి ఆయన రాస్తూ ఉన్నాడు. వంగి రాస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరి పాపాలు, నా పాపం రాస్తూ వచ్చినాడు, మీ పాపాలు రాస్తూ వచ్చినా, చిన్నోడి పాపాలు రాస్తూ వచ్చినా, పెద్దోళ్ళు రాస్తూ వచ్చినా, అందరికీ కూడా రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పాపము లేనివాడంటే బహుశా అక్కడ వంగి రాస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఇది నీ పాపము, నువ్వు ఇలా చేస్తూ వచ్చినా నేను ఏం చేయాలి చెప్పు అని రాస్తూ వచ్చినాడేమో. లేదా నేను చేస్తూ వచ్చిన పాపమును, నువ్వు ఈ పని చేస్తూ వచ్చినావు కదా, ఈ తప్పు చేస్తూ వచ్చినావు కదా, కాబట్టి నేను నీకు ఏ శిక్ష విధించాలని చెప్పు అని చెప్పి రాస్తూ వచ్చినాడేమో. కాబట్టి అది చూశారు. చూసి ఏమైతే వచ్చినాడంట, అందరూ కూడా చిన్నవారు మొదలుకొని అంట చూడండి, పెద్దవా అంటే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకడు వెంట ఒకడు పోయినా. కాబట్టి మనమందరము కూడా జన్మ కర్మ పాపులైన మనలము. వాస్తవానికి అయితే శిక్ష మనకు పడవలసిందే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే అన్నమాట. అక్కడ ఏం చేస్తూ వచ్చినట్ట, ఆ యొక్క పాపం చేత పట్టబడిన ఆ స్త్రీ ఒక్కటే, ప్రభువారు అక్కడ ఒక్కడే. కాబట్టి ఆయన ఒక్కడే ఏం చేస్తూ వచ్చినంటే పాపములు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు అన్నమాట. కాబట్టి పాపిని ప్రేమించే దేవుడు అనమాట ఆయన. ఒక పాపిని ప్రేమించి హక్కును చేర్చుకొని పాపాలన్నీ కడిగే దేవుడు ఆయన ఒక్కడే. ఎడ్ల యొక్కయు మేకల యొక్క వాటి రక్తం వలన పాపం పోవుట అసాధ్యం.
కాబట్టి నీతిమంతుడైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తం కావాలి. కనుక రక్తం కావాలంటే ఏం చెప్తా ఉన్నాయి అంటే భగవద్గీతలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, సర్వలోక పాప పరిహారం రక్తపోషకం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మీయ పుణ్యదాన బలియాగం అని రాస్తూ వచ్చిన వాడిగా అంటున్నారు. అంటే సర్వలోకంలో ఉన్నటువంటి పాపుల యొక్క పరిహారం చేయాలంటే ఏం కావాలంట? రక్తం ఒలికించాల. అందుకే రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కనుక ఇటువంటి పరిస్థితి. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ఆయన ఒక్కడే. 11వ వచనంలో ఏముందో చూడండి. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపం చేయకమని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట అంటే క్షమించే దేవుడు, పాపములు క్షమించే దేవుడు అనమాట. కనుక ఆయన శిక్ష విధించలేదు. శిక్ష విధించింటే వాళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువి సంపాలని వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అయితే ఈడ ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే క్షమిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఒక్కడే. చూడండి ఇంకా ఏమంటున్నాడంటే ఒక మాట, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడండి ఎందుకు ఆయన శిక్ష కొట్టివేశాడు. ఆయన ఒక జడ్జి ఒక దొంగనో ఒక నరహంతకుడినో ఒక ఇంకొకడినో హంతకుడిని జడ్జి గారు క్షమించి ఏం చేస్తూ అరే నీ కేసు కొట్టివేస్తా ఉన్నా, నేను నీకు శిక్ష విధింపను, నీకు మరణ శిక్ష వేయను, ఇంకా వెళ్ళి హత్య చేయగాకండి, దొంగతనాలు చేయగాకు, నీతిగా బతుకు, నీవు నీ పిల్లలు సంతోషంగా హ్యాపీగా ఉండండి అని చెప్పి జడ్జి వదిలేశాడు అనుకోండి. వాడేమంటాడు? అయ్యా మరణానికి పాత్రుడైన నన్ను క్షమించి నన్ను ఈ శిక్ష నుండి నన్ను కొట్టివేస్తూ వచ్చినావు, కాబట్టి నా బ్రతికినంతకాలం నేను నీ రుణం తీర్చలేను, నేను నిన్ను మర్చిపోను అని ఒక జడ్జి గారికే అలాగుంటే, పాపములు క్షమించిన దేవుడు పాపములను శిక్ష విధించకుండా వాడు ఏం చేస్తూ వచ్చినంట ఏమి లేకుండా క్షమించిన దేవుడు ఇప్పుడు నీవు నేను మనం ఏమని ఆరాధించాలా ఎన్నో. అందుకే రేపటి మాట ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఎందుకు లేదు? ఆయన ఒక్కడే ఏం చేశాడు అని అంటే మన అందరి దోషముల కొరకు ఆయన ఒక్కడే సిలువకు అప్పగిస్తూ వచ్చినాడు. ఆయన ఒక్కడే అన్యాయ తీర్పులో నిలబడుతూ వచ్చినాడు. ఆయన ఒక్కడే కొరడా దెబ్బలు తినింది. ఆయన ఒక్కడే అన్యాయ తీర్పులో నిలబడింది. ఆయన ఒక్కడే గడ్డం ఇంట్రుకలు పీకివేసిండ్రు. ఆయన ఒక్కడికే తలములే కిరీటం, ఆయనకు ఒక్కడికే కాళ్ళల్లో చేతుల్లో మేకులు, ఆయన ఒక్కడే ఆ ఒక్కడైన దేవుడు అటువంటి మహా ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చినాడు. గనకనే ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా చేయబడుతూ వచ్చింది. ఆయన ఒక్కడే మనకు చనిపోయాడు, ఆయన ఒక్కడే రక్తంగా వచ్చినాడు, ఆయన ఒక్కడే సమాధి చేయబడ్డాడు, ఆయన ఒక్కడే తిరిగి 3వ దినాన్ని లేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఒక్కడే దేవుడు. కనుక ఈనాడు లోకంలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. ఏమంటున్నారు లోకంలో అంటే ఈ యొక్క లోకజ్ఞానం అంటే కాలజ్ఞానం రాసిన యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని రాస్తూ వచ్చినాడు. ఏంటంటే బ్రహ్మంగారు గురించి. ఆయన బ్రహ్మంగారే, పేరే బ్రహ్మ అంతే, కానీ ఆయన ఒక నరుడే. కాబట్టి ఆయన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన శిష్యుడు ఒకసారి నేను ప్రయాణం చేస్తుంటే నా పక్కనే కూర్చున్నాడు అన్నమాట. నేను ఎక్కడికి పోయినా నాకు కలర్ బట్టలు అయితే లేవు, వాస్తవానికి అన్నీ వైట్ అండ్ వైట్ బట్టలే. అలా కూర్చోండి, నువ్వు పాస్టర్వా అన్న. అవును నేను పాస్టర్నే అన్న. మీరేంటి అన్న. నేను బ్రహ్మంగారు శిష్యుడను అని అన్నా. ఆయన బ్రహ్మంగారు శిష్యుడే, సరే ఆయన ఎవరు అని అంటే వాళ్ళది పలానా యొక్క పల్లె, వాళ్ళది బద్వేలు దగ్గర, కడప జిల్లాలో బద్వేలు దగ్గర మల్లేపల్లి అని ఒక ఊరు అతంది. ఆయన ఏం చేశాడు అని అంటే ఈ స్వాతంత్రము రాకమునుపు
ఆయన ఈ యొక్క చెన్నైలో ఉంటా వచ్చినాడు చదువుకుంటూ ప్రభువును తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకొని బైబిల్ అంతా తిరిగేసి రాసిన బైబిల్ అంతా కూడా చదివి అంతా అయిపోయిందన్నమాట. మహా జ్ఞానవంతుడు అన్నమాట ఆయన. అలాగన వెళ్తున్నప్పుడు జెహోషామాకు వెళ్తూ వచ్చినప్పుడు అక్కడ ఏం కోరుకున్నాడు అని అంటే, నాకు అతి పెద్ద స్థానం కావాలి నాకు అని చెప్పి కోరుకున్నాడంట. ఈ సంఘ పెద్ద యొక్క ఇవ్వడానికి, పోస్ట్ ఇవ్వడానికి మా చేతుల్లో లేదు, ప్రార్థన చేస్తాము, దేవుడు బయలుపరిస్తే, దేవుడు చిత్తమై ఉంటే దేవుడు నాకు నిన్ను నియమించమని చెప్తే నేను నియమిస్తాను అని చెప్పి భక్సింగ్ గారు చెప్పాడంట. చెప్తే ఆ సమయంలో ఆయన నాకు సంఘ పెద్ద పోస్ట్ ఇవ్వ అని చెప్పి ఆయన బయటకు వచ్చేసినాడు అనమాట. బయటకు వస్తే ఏమవుతుంది అంటే, ఊరికి వస్తే పరిస్థితి అంతా కూడా తారుమారైపోతుందని చెప్పి ఆమె గడ్డం పెంచుకొని ఒక సాధువులా తయారైతే వచ్చిన వాడిగా ఉన్నాడు. అంటే ఆయన చెప్పడం అన్నమాట. సాధువుగా తయారయ్యి ఈ యొక్క కాలజ్ఞానం ఎలా రాస్తూ వచ్చినాడు అని నేనంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చదివినాడు కాబట్టి ఈ కాలజ్ఞానాన్ని రాస్తూ వచ్చినాడు అనమాట. దొంగ ఎలా వస్తాడో రాస్తూ వచ్చినాడు, ఈ యొక్క సృష్టిని ఎలా సృష్టిస్తూ వచ్చినాడు అనేది పరిశుద్ధ గ్రంథం రాస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా అతడు పసిగట్టి రాసి ఇప్పుడు ఏమైతే వచ్చినాట, కాలజ్ఞానాన్ని రాసిన వాడు బ్రహ్మం గారు కాబట్టి ఆయన దేవుడు అని అన్నా. సరే నువ్వు దేవుడివే పెట్టుకో, దేవుడినే నేను అనుకోండి. అయితే దేవుడు నేనేం చేయాలి? సర్వలోకం కొరకు చనిపోయినావు, జీవ సమాధి, ప్రాణంతోనే సమాధిలోకి పోయినావు, మంచిదే. అయితే తిరిగి లేస్తే నువ్వు దేవుడు అయితే నువ్వు తిరిగి లేగాలి, తిరిగి లేగలేదు కదా. అలాగని కుళ్ళు బట్టి ఎముకలని అలాగనే శరీరం అంతా కుళ్ళిపోయింది కదా, నువ్వు దేవుడు ఎలా అవుతావు చెప్పండి? కనుక ఈనాడు ప్రజలు అమాయకత్వంలో ఉన్నారన్నమాట. ఈ అమాయకత్వంలో ఉండి ఈ యొక్క, అందుకే కొరింథీ రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చినాయి. గుడ్డినే నమ్ముతారు కానీ నిజమైనదిగా ఈ యొక్క తెలుసుకొనలేరు. అటువంటి యొక్క పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అలాగున ఆయన అలా సమాధి అయిపోయినాడు కదా, చనిపోయినాడు కదా అంటే, చనిపోయిన వాడు దేవుడు ఎలాగెత్తాడయ్యా నేనంటే ఏం చేస్తాము? బతుకు తెరువు ఆడిపోతే ఏదో ఎంత వస్తుంది, తిని నేను నా పిల్లలు పోషించుకుంటున్నానని ఆయన చెప్పాడనమాట. కాబట్టి అప్పుడు మేము ఏం చెప్పినాం? దేవుని సువార్త చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, సర్వలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాపముల కొరకు ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన లేస్తూ వచ్చినట్టు లేచాడు ఆయన అని అంటున్నాడు. లేచిన వాడని దేవుడని నేను తెలుసుకుంటున్నావు కదా, అయితే ఆ దేవుని యొక్క ఆరాధన చేయి, ఆ దేవుని పూజించానంటే ఒప్పుకోలేదు ఆయన. అటువంటి యొక్క పరిస్థితి అంటే ఏంటంటే, ఆయన ఒక్కడైన దేవుడు, ఈ యొక్క సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన ఒక్కడే, సర్వాధికారం గల దేవుడు ఆయన ఒక్కడే. ఆయన ఆకాశంలో ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమైన ఆయన ఒక్కడైన దేవుడు. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే వచ్చినవాడుగా ఉంటున్నాడు, ఒక్కడే. అందుకే ఇప్పుడే ఏమైతే వచ్చినాడు, ఆ ఒక్కడైన దేవుడు నీ పాపాలు నా పాపాలు క్షమించబడుతూ వచ్చినాయి, కడగబడుతూ వచ్చినాయి. కనుక ఇప్పుడు క్రీస్తు యేసుందున్న ఉన్న వారికి ఏ శిక్షా విధి లేకుండా చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఒక్కడే నిలిచాడనమాట. ఆ ఒక్కడైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు సమాధి చేయబడి 3వ దినం సజీవుడిగా లేస్తూ వచ్చిన దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఈ ఉదయకాలంలో నేను మనం ఆ ఒక్కడైన దేవుడిని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయించింది. చూడండి, ఇంకా ఏంటంటే 2వ తలంపుగా ఏం చేయాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. చాలా ఇప్పుడు ఏమంట, మీ ఒక్కడే మీకు బోధకుడు. బోధకుడు అంటే ఎవరు? ఏమన్నా టీచర్, స్కూల్లో టీచర్. మన వాళ్ళు
పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మంచిగా చదువుకుంటారా, బాగా చదవండి, స్కూల్కి మంచి పేరు తెండి, చదువు చెప్పిన నాకు మంచి పేరు తెండి అని చెప్పి బోధకుడు పిల్లలకు బోధిస్తాడు, టీచరు. ఆ బోధకుడు ఎలా చెప్తే పిల్లలు అలా చేస్తారు. అలాగనే దేవుడు మనకు కీర్తనకారులు అంటాడు, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను. కాబట్టి మనకు బోధకుడు, ఏం బోధకుడు అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడిన మాట, యేసు చెప్పి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరంట. ఆయన బోధకుడు ఒక మంచి టీచింగ్ చేస్తున్నాడు, మనం నడిపిస్తూ ఉంటున్నారు. ఇదే త్రోవ ఇందులో నడువుడి, కనుక శ్రేష్టమైన చక్కని మార్గంలో నడువుడి, ఈ పాప మార్గంలో నడవగాకండి, వంకర మార్గంలో పోగాకండి, ఇదే మార్గంలో వెళ్ళండి అని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, బోధకుడు. మనకు ఇప్పుడు ఒక్కడే బోధకుడు. ఎవరు ఆయన చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బోధకుడు ఒకడే. కాబట్టి మన మీద దృష్టించి ఆలోచించి మనను నడిపిస్తూ ఉంటున్నాడు. కనుక ఇప్పుడేంది, ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన మహిమను గురించి, యుగ యుగములు ఉండే ఆ అటువంటి యొక్క రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. కనుక నేను ఒక్కడే నీకు బోధకుడు అని అంట. మనకు బోధకుడు ఒకడే, ఆయన ఒక్కడైన దేవుడు, ఒక్కడే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఒక్కడే పాపము క్షమించడానికి అధికారం గల దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన ఒక్కడే మనకు బోధకుడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి ఒక్కడే దేవుడు, ఒకడే బోధకుడు, ఇప్పుడు ఒక్కడే తండ్రి. మనమందరం ఎవరు చెప్పండి? మనమందరము కూడా ఆ పరలోకపు యొక్క మనకు తండ్రి ఎవరంటే ఆయనే. అందుకే అంటాడు కదా లూకాసు వార్త 19వ అధ్యాయంలో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంట. కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క అంటే పరలోకపు మనకు తండ్రి ఎవరంటే మా పలానోళ్ళము, మా యొక్క నాన్న పలానోళ్ళ, మా తండ్రి మా తల్లి పలానోళ్ళు అని చెప్తారు. అయితే ఈ మనకు పరలోకమున్న మన తండ్రి ఒక్కడే అన్నమాట. ఆ తండ్రి అయిన ఒక్కడే. కాబట్టి మనకు ఏం చేస్తూ ఉన్నాడంట, మన యొక్క కష్ట పరిస్థితులు అన్నిటిలో నుండి మనం ఏం చేస్తున్నామంటే విడుదల అంటే అక్కర తీరుస్తూ ఉంటున్నాడు. ఎవరు తీరుస్తారు మన యొక్క సమస్యలు? మన యొక్క అక్కర్లు ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చరు, తండ్రి ఒక్కడే. ఎందుకంటే రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత. కనుక మన యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చేది తండ్రి ఒక్కడే ఆయన దేవుడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో 3వ తలంపుగా చూస్తే ఒక్కడే మనకు తండ్రి. కనుక ఒక్కడే అయిన తండ్రి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అని అంటే తన ప్రాణం ఇచ్చినంతగా మనం ప్రేమిస్తూ వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక చూడండి ఎలాంటి ప్రేమ సూక్తి వచ్చినాడు మన తండ్రి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చూడండి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. అందుకే రాబడిన మాట ఏంటంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను. 3 కింద రాయబడితే వచ్చింది, మనకి ఎట్టి ప్రేమ చూపెను. ఎలాంటి ప్రేమ చూపాడు తండ్రి? తన బిడ్డల ఎడల, తన యొక్క కుమారుల ఎడల, తన కుమార్తెల యొక్క ఎడల ఎటువంటి ప్రేమ సూక్తి వచ్చిన వాడిగా ఉంటున్నాడు అని అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ వచ్చినాడు. ఈడవక ఎడవాయక మన ఎడల తన యొక్క కృపను చూపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తండ్రి మనస్సు ఎలాంటిది వచ్చినండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, తండ్రిగా మనం ఏం చేస్తాము? మందలిస్తాం, ఒక దెబ్బ వేస్తాం.
తర్వాత తిరిగి రాత్రికి వచ్చిన తర్వాత, మధ్యాహ్నంలో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? దగ్గర తెచ్చుకొని వానికి భోజనం పెడతాం. రే, నువ్వు తప్పు చేసినావు కదరా, పోరా, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నాకు చెడ్డ పేరు తెచ్చినావు కదా అని అంటామా? అనం. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి, మన యొక్క కడుపున పుట్టారు కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఎంత అవమానం తెచ్చినా, ఎన్ని నిందలు తెచ్చినా, ఎంత అల్లరి చేసినా ఏమంటా, నా పిల్లలే అని ఎలాగ నా తల్లులు పిల్లలను ఎలా కౌగిట్లోకి తెచ్చుకుంటారో, అలాగ మన జీవితంలో చూస్తే ఎన్నోసార్లు మనం కూడా దేవుణ్ణి తిరస్కరించిన వారం, అవిధేయులుగా జీవిస్తూ వచ్చిన వారం. అయినప్పటికీ కూడా తండ్రిలాగా మనం ఏం చేస్తూ ఉన్నాడంటే లాలిస్తూ ఉంటున్నాడు, తండ్రిలా ప్రేమిస్తూ ఉంటున్నాడు, మనం ఆదరిస్తూ ఉంటున్నాడు, క్షమిస్తూ ఉంటున్నాడు, మన రక్తం కార్చి మన యొక్క ప్రతి పాపం కడిగి పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. ఏ శిక్ష విధించలేదు కాబట్టి ఆయనే శిక్ష పొందుకుంటూ వచ్చినాడు. చూడండి, తల్లిదండ్రులకు అవమానం తెస్తే పిల్లలు ఏం చేస్తారంట, తల్లి, అరే నువ్వు మా కుటుంబంలో చెడబుట్టినవురా కాబట్టి ఈ అవమానం భరించలేక తల్లిదండ్రులు చనిపోయేవారుగా ఉంటారు, నువ్వు నెమ్మదిగా ఉండు ఇప్పుడైనా అని హెచ్చరిస్తూ ఉంటారన్నమాట. అయినప్పటికీ కూడా ఏమవుతాడంటే లెక్క చేయరు. కాబట్టి ప్రియమైన సోదరుడు సహోదరి, మనకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనం ఎలా ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎన్నోసార్లు అవిధేయులమైనప్పటికీ కూడా, లోబడని వారమైనప్పటికీ కూడా, తిరుగుబాటు చేసిన వారమైనప్పటికీ కూడా, ఆయన సన్నిధికి ఎన్నోసార్లు రాకపోయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎవరైనా చూపే వాళ్ళు లోకంలో ఉన్నారా? అందుకే అంటాడు కదా యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంట. ఎలా ప్రేమిస్తూ వచ్చినాడంటే, అది మాటలతో ప్రేమించలేదన్నమాట, క్రియారూపంగా ప్రేమ చూపుతూ వచ్చినాడు. క్రియలతో కూడిన ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ అన్నది. కనుక తండ్రి మనల్ని క్రియారూపకమైన యొక్క ప్రేమతో మనం ప్రేమిస్తూ వచ్చినట్టు కనుక మనం ఏం చేయాలి? మన తండ్రి అయిన దేవుని ఒక్కడిని ఆయన ఆరాధించబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రభువును ఆరాధించాలి. ఒక్కడే దేవుడు నీకు, ఒక్కడే తండ్రి, ఒక్కడే. కనుక ఈ యొక్క ఉదయకాలంలో మనము ఆయన సన్నిధికి చేరి వచ్చి ఉంటున్నాం. ఎందుకు వచ్చినాము? ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వచ్చాము. చూడండి, ఇంకో మాట చూసుకుందాము. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు ఎవరు చెప్పండి? ఒక్కడే నా దేవుడు. ఇప్పుడు ఒక్కడే మధ్యవర్తి. ఎవరు? తండ్రి అయిన దేవునికిని మానవునికిని మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఇవి చెప్పండి, ఎవరన్నా జోసఫ్ అన్న ఎవరికన్నా 10,000 అప్పిచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేను అడుగుతాను, 10,000 డబ్బులు ఇన్నానంటే నువ్వు ఎవరున్నా? నేను ఎలా నమ్మాలా? ఇప్పుడు నా పక్షాన్ని ఇంకొకరు తెలిసిన వ్యక్తి ఉన్నాడు అనుకో, జోసఫ్ అన్న ఆయన ఏం కాదులే, మంచోడే, బాగా ఇస్తాడులే అని అన్నాడు అనుకో, ఒక కాగితం రాయిపించుకొని ఇస్తాడు. ఒకవేళ నేను ఎగరగొట్టాను అనుకోండి, మధ్యవర్తి ఆయన పట్టుకున్నాడు, నువ్వు ఆ రోజు నువ్వు చెప్పింటేనే నేను ఇచ్చింది, లేకపోతే నేను ఇచ్చేవాడిని కదా, ఆయన ముక్కు మొహం తెలియదు నాకు, నేను ఎలా ఇవ్వమంటావు అని అనింది. కాబట్టి ఈ పాపులైన మనము, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మధ్యవర్తి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ యొక్క ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడిన మాటలు ఏంటంటే, ఆ యొక్క మధ్యపు గోడను తీసివేశాడనమాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ఏమైతే వచ్చిన మధ్యవర్తి అయిన దేవుడు ఒక్కడే. చూడండి, ఎవరికైనా ఒక మధ్యవర్తి అనే ఉంటాడు. భూమి అమ్మాలన్నా, భూమి కొనాలన్నా, ఇండ్లు అమ్మాలన్నా కొనాలన్నా ఎవరుంటారు చెప్పండి? మధ్యవర్తి కూడా ఉంటాడు. అలాగున ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవులకి,
అలా తండ్రి అయిన దేవునికి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా వచ్చినాడు కనుక ఏం చేస్తూ వచ్చినాడంట, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. కనుక నేను పరిశుద్ధుడైన దేవుడిని, మీరును పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. అందుకే ఆయన మధ్యవర్తిగా వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంట, మనందరి యొక్క పాపాలు, మన యొక్క అందరి దోషాలు, మన యొక్క అందరి యొక్క అతిక్రమాలు అన్నీ కూడా ఎవరు వేసుకున్నా చెప్పండి? మధ్యవర్తి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కడే వేసుకున్నాడు. ఆయన ఒక్కడే మన మీద మన శిక్ష విధించలేదన్నమాట. మన కట్టలేము. చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆ మధ్యవర్తే కట్టుకుంటాడు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన యొక్క దోషము, అతిక్రమం అన్నీ కూడా ఆయన మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని మన కొరకు ఆ పాపాలన్నీ కూడా కొట్టివేస్తూ వచ్చాడు. ఆ యొక్క గొల్గొతా కొండ మీద, ఆ యొక్క ఎత్తైన కొండ మీద 3 మేకల మధ్య ఆయన మన దోషములన్నీ కూడా ఆ యొక్క మ్రానుకు కొట్టివేసినాడంట. మన పాపపు రుణపత్రాలన్నీ కూడా ఏం చేశాడంట చెప్పండి? ఆ శిలువ మీద కొట్టివేస్తూ వచ్చినాడు. ఒక ఆయన పాడుతూ వచ్చినాడు, బయట పాట ఏమనుకుంటున్నాడు? నేను చేసిన పాపం 1, 2 యేసయ్య అన్నట్టు. మనం చేసిన పాపాలు 1, 2 కాదు, విస్తారమైన పాపాలు. కనుక ఆ రుణపత్రాలన్నీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కొట్టివేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ, ఆయన ఒక్కడే మధ్యవర్తి అయిన దేవుడు, ఒక్కడే అయిన దేవుడు నీ కొరకు నా కొరకు మధ్యవర్తిగా నిలబడి మనందరి నిమిత్తము, లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క అందరి నిమిత్తము ఏం చేశాడు? ఆ శిలువలో ప్రాణమరుస్తూ వచ్చినాడు. కనుక ఆయన ఒక్కడైన దేవుణ్ణి, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు జరిగించిన దేవుడు. కనుక ఆయన కృప నిరంతరము ఉండును. కనుక అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. లేచి నిలబడే పాట పాడుకుందాం. సమయంలో పిల్లలు, సండే స్కూల్ పిల్లలు